ఎన్నిక అయిపోయిన తర్వాత ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చాము. ఈ నియోజకవర్గంలో అందరికీ అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దామని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరుగుతున్నాం. దానిలో భాగంగా కాన్స్టిట్యున్సీ అలాగే అందరూ మన 7 నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలవడం జరిగింది. అట్లాగే ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. ముందు ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మేము ఈ ప్రాసెస్లో ఏమేమైతే ప్రామిసులు చేసామో, హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నాకు 4 రోజుల గ్యాప్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, మేము ఉద్యోగ కల్పన చేయడానికి అట్లాగే ఏదైనా పరిశ్రమలు చిన్న యూనిట్లు స్థాపించేస్తామని చెప్పి అందరికీ చెప్పుకున్నాం. అట్లాగే యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పుకున్నాం. అట్లాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఇక్కడ పెడతామని చెప్పుకున్నాం. వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. మేము అక్కడ దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ వీళ్ళకి, ఎంఎస్ఎంఈకి, డిఫెన్స్ మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని, తర్వాత అట్లాంటి మినిస్టర్ని అందరూ 10 మందిని కలిసి మనకి మన అవసరాలు ముందు ప్రథమంగా లెటర్స్ ఇచ్చడం జరిగింది. నా తరఫున మన స్టేట్ తరఫున మన స్టేట్ అవసరాలు ప్లస్ మన చిత్తూరు నియోజకవర్గ అవసరాల గురించి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి అంతటికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఇవ్వటము వాళ్ళు వెంటనే మనకి ఇవ్వటం ఉండదు. ఈ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటాం. ఏ దీనిలో అయినా నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కలెక్టర్ వాళ్ళ ఆఫీసర్లతో తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే, స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే, స్టేట్ మినిస్టర్ ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్లో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి దానికి సంబంధించిన శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా మెజరబుల్గా ఉంది. అందరికీ తెలుసు, ఈయన జగన్ గారు చేసిన పనులకి ఇప్పుడు అసలు ఎటు పోని పరిస్థితి ఉంది. కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఈ 2-3 రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను. అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ నేను అక్కడ ఏం చెప్పానని చెప్తున్నాను. ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే 20 డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో నేను మళ్ళీ 22 నుంచి సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్ అయిపోయే లోపలే నేను అవి కూడా వాటితో కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో బోర్డు గురించి కూడా ప్రస్తావించాం వ్యవసాయ మంత్రి దగ్గర. అది కూడా ప్రపోజల్స్ ఇవ్వమన్నాడు. ప్రపోజల్స్ అంటే 360 డిగ్రీ ప్రపోజల్ కావాలి. మాకు ఇది కావాలి కాదు, దానికి సంబంధించిన ల్యాండ్, దానికి ఎందుకు అవసరం, ఎన్ని హెక్టార్లో మనం పండిస్తున్నాం, ఎంత టన్స్ మనం కొంచెం తయారు చేస్తాం, ఇదంతా కావాలి. తర్వాత ఏమి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, రైతులకును ఫ్యాక్టరీస్కి మధ్య ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి వీ నీడ్ ఏ బ్యాంక్ బోర్డు అన్నీ అది చూసుకుంటుంది. ఇప్పుడు కలెక్టరు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ లేకుండా బోర్డు చూసుకుంటారు. అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకొని పంపిస్తున్నాం. అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలోనే మనకి చిత్తూరు, కుప్పం, అలాగే పాకాల వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మాట్లాడడానికి లెటర్స్ ఇస్తాం. సో ఈ విధంగా మనం ప్రామిస్ చేసినవన్నీ కూడా ప్రారంభించాం. ఇవి విత్ ఇన్ షార్ట్ టైం ఎంతవరకు వస్తాయి అనేది మేము అంచనా వేస్తున్నాం. బహుశా అవుతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడున్న విద్యావంతులు ఎవరైతే మేము చిన్న పరిశ్రమలు పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కాదు. దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా, డిఫెన్స్ కాంపోనెంట్స్ లిటరేచర్ అంతా డిఫెన్స్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీకి ఇస్తున్నాను. అది నేను ఇక్కడ మా కంప్యూటర్లో పెట్టి అందరికి సప్లై చేస్తాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకున్న ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐఐసి ల్యాండ్ ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అమర్నాథ్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి. దానిలో ఎంతవరకు దీనికి తీసుకోగలం, చిన్న యూనిట్లు పెట్టుకుని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ప్రపోజల్ రావాలి. మన నియోజకవర్గం అంతా అదే చెప్తున్నాను, యూత్ అంతా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ కలెక్టర్ గారి చేత ప్రపోజల్ చేసి నేను ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మా ఉద్దేశం. సో అట్లా ప్రయత్నాలు జరుగుతుంది.
లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలను వాడు చూస్తున్నారు. సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నాను. అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఎ సీఎం ఇంత ముందుగా ఎంపీలని అట్లా వదలట్లేదు. ప్రతి ఎంపీకి ఏ మినిస్టర్లు అక్కడ, ఏ మినిస్టర్ ఇక్కడ అని మ్యాపింగ్ పెడుతున్నారు. పెట్టి పనిని అసెస్ చేస్తారు. మీరు అక్కడ నుంచి ఏం చేశారు, ఇక్కడ నుంచి చేశారు, ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా గ్రాఫ్ పెట్టబోతున్నారు. కాబట్టి ఏ ఎంపీ ఖాళీ కూర్చోడానికి ఉండదు, అందరికీ అభివృద్ధి కనపడుతుంది. దాని తర్వాత ఎంపీ లాట్స్ ఉంటున్నాయి మాకు. అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి డ్రైనేజీ, పర్టికులర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి, తర్వాత చిన్న చిన్న రిపేర్ల ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి, వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి, తర్వాత బాత్రూమ్స్, ఎలక్ట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి, పర్టికులర్లీ ఎస్సీ కాలనీస్, ముస్లిమ్స్ ఎక్కడైతే బిలో పవర్టీలో ఉన్నారు అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే నేను ఈ కలెక్టర్ ద్వారా మీకు చేయించేస్తాను. ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ కేటగరైజ్ చేస్తాను, దానిలో చేయించేస్తాను. ఆల్రెడీ ఇక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లాట్స్ మీకు ఇచ్చేస్తాను, షార్ట్ టైం అని మాకు నోటీస్ ఇచ్చేసాను. సో అవన్నీ స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి. మీరు కానీ ప్రపోజల్ తేలేకపోతే, ఇన్పుట్స్ ఇవ్వలేకపోతే మేము నిస్టేజింగ్ అయిపోతాం. మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ వస్తే అంత యాక్టివ్గా మేము పనిచేస్తాం. సో కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా పలమనేరులో మంచి మెజారిటీగా గెలిపించారు. నేను పర్టికులర్గా యువతకి, స్త్రీలకి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. బాగా ఓట్లేసి గెలిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి థ్యాంక్ యూ, అందుకోసం వచ్చారు. సో మీ ప్రపోజల్స్ అన్నీ నాకు చిత్తూరు ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అని ప్రామిస్ చేసి మనం పెట్టేస్తున్నాం. దాన్ని సర్వీస్ సెంటర్ అని కూడా అంటాం. ఈమెయిల్ అడ్రస్ కూడా పంపిస్తాను మీకు. అది లేదంటే ఫిజికల్గా వచ్చి అక్కడి నుంచి డిస్కస్ చేయొచ్చు. వారంలో 4-5 రోజులు అయితే నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను. మిగతా రోజులు ఢిల్లీలో ఈ పర్సూ చేయడానికి అక్కడ నా ప్రజెన్స్ ఇక్కడికంటే ఢిల్లీలో ఇప్పుడు అవసరం అని మనం ఈ మధ్యన తెలిసింది. సో వాటి చుట్టూ తిరిగి ఆ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటే ప్రపోజల్స్ వస్తే అయ్యేటట్టు చాలా పాజిటివ్గా ఉన్నారు. అన్నిటికి మించి టీడీపీ ఎంపీస్ అంటే చాలా విలువ ఎక్కువైపోయింది. చంద్రబాబు గారి విలువ అంతా మాకు కూడా బాసాన అయిపోయింది. సో చంద్రబాబు గారు ఎంపీ అని అంటే రెండు అనే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి మనం ఇదే టైంలో చక్కగా అందరం కావాల్సిన పనులన్నీ సెంట్రల్కి సంబంధించినవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి రావడం, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు, కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అటు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండింటికి కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి, అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి, రాగలిగినవి, తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు, ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ, నేషనల్ హైవే అంటే NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఒక NHAI మన ఊర్లో పాస్ అవుతుంది. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరు నుంచి కూడా పాస్ అవుతూ ఉంది. త్వరలోనే పలమనేరు నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా 4 లైన్ కార్యక్రమం కూడా మొదలు కాబోతూ ఉంది. మనకున్నటువంటి వీకోట కానీ, బైరెడ్డిపల్లి కానీ ఇవన్నిటికీ కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి. మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్, ఇన్లెట్ రెండు కూడా మనకు బైరెడ్డిపల్లిలో ఈ నియోజకవర్గంలో రావడం కూడా మన అదృష్టం. దాని ద్వారా
ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ కూడా ఇటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి. చిత్తూరు తచ్చూరు రోడ్డు కూడా దాదాపు ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ కాబోతా ఉంది. ఈ యొక్క నేషనల్ హైవే నుంచి అదేవిధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా చిత్తూరు తచ్చూరు రోడ్డుకు కనెక్టివిటీ రాబోతా ఉంది. దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగినవి ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం, ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తూ ఉన్నా. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే, ఎందుకంటే ఇక్కడ చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీకున్నటువంటి అవకాశాలను బట్టి మేము ఇది చేసుకోగలం, ఇక్కడి అవకాశాలు ఉన్నాయి, దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి తీసుకొస్తే మేము ఇక్కడ చేసి 10 మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండిటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా, ఒక విజన్ ఉండేటువంటి నాయకుడుగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 5 సంవత్సరాల్లో వీటన్నిటినీ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అటు ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాయి. అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు మునుపు ఏదైతే నేను అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చామో గత ప్రభుత్వంలో 14-19 తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవన్నీ ఏవైతే క్యాన్సిల్ చేశాడో వాటినన్నింటినీ కూడా తిరిగి శాంక్షన్ చేసి మీకు అందిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే పలమనేరులో కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నేను కూడా అది మీకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టాం.
ఈరోజు పత్రికల్లో శాంక్షన్ అయినట్టు కొన్ని పత్రికల్లో చదువుతూ ఉన్నా, ఇంకా అవన్నీ కూడా శాంక్షన్ కాలేదు. ముఖ్యమంత్రి గారి నోటీస్కు అవన్నింటినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. నా ప్రమాణ స్వీకారమైనటువంటి వెంటనే మొట్టమొదట పని నేను చేసింది ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఎన్నికలప్పుడు ఏదైతే నేను చెప్పానో అది ఇమీడియట్గా లోపలనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, లోపలికి వచ్చి ఇవ్వమని చెప్పడం, వెంటనే అక్కడ ఇవ్వడం, ఆయనకు సంబంధించినటువంటి సెక్రటరీస్ అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు పంపించడం, ఇంకా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అది ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాయి. త్వరలోనే అవి రావడానికి నా ఫాలోఅప్ కూడా చేసుకొని త్వరితగతిన వాటిని తీసుకొచ్చి వాటిని అన్నింటినీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలో చేయబోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.